ముంబై దాడి నిందితుడు తహాపూర్ రాణాను త్వరలో భారత్ కు తీసుకురావచ్చు. భారత్ అమెరికా నేరస్తుల అప్పగింత ఒప్పందాల ప్రకారం రాణాను అప్పగించేందుకు అమెరికా కోర్టు ఆమోదం తెలిపింది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం దౌత్య మార్గం ద్వారా రాణాకు భారతదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభమైంది. తహాపూర్ రాణాను 2009లో ఎస్బీఐ అరెస్ట్ చేసింది. ఆగస్టు 15న 2024న జిల్లా కోర్టు తిరస్కరించిన అప్పగింత నిర్ణయానికి వ్యతిరేకంగా రాణా అపీల్ చేశాడు. రెండు దేశాల మధ్య ఉన్న అప్పగింత ఒప్పందాల ప్రకారం అతడికి భారత్ పంపవచ్చని అమెరికా కోర్టు తన తీర్పులో పేర్కొంది. ముంబై దాడులకు సంబంధించిన 405 పేజీల ఛార్జ్ షీట్లో రాణా పేరు కూడా నిందితుడిగా ప్రస్తావించబడింది. దీని ప్రకారం రాణా ఐఏఎస్ లష్కరే తోయిబాలో సభ్యుడు. ఛార్జ్ షీట్ ప్రకారం దాడి ప్రధాన నిందితుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీకి రాణా సహాయం చేస్తున్నాడు. 2008 నవంబర్ 26న 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ముంబైపై దాడి చేశారు. వీరిలో 166 మంది మృతి చెందగా 300 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో కొందరు అమెరికా పౌరులు కూడా ఉన్నారు. ఎన్కౌంటర్ లో పోలీసులు 9 మంది ఉగ్రవాదులను హతమార్చారు మరియు అజ్మల్ కసబ్ ను అరెస్ట్ చేశారు. 2012లో అతనిని ఉరితీశాడు. రాణా హెడ్లీ ముంబై దాడికి సంబంధించిన బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసినట్లు ముంబై పోలీసులు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. దాడి జరిగిన ప్రదేశం భారతదేశానికి వచ్చిన తరువాత ఉండవలసిన ప్రదేశాలలో చెప్పకపోవడంతో రాణా వారికి సహాయం చేశాడు. బ్లూ ప్రింట్ ను రాణా సిద్ధం చేయగా దాని ఆధారంగా దుండగులు దాడికి పాల్పడ్డారు. రాణా హెడ్లీ తీవ్రవాద కుట్ర పన్నారు. ముంబై దాడి కుట్ర ప్రణాళికలో రాణా పాత్ర చాలా పెద్దదని ఛార్జ్ షీట్ లో పేర్కొంది.